హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షాశ్రుతి. ఈరోజు వచ్చేసి మనము కందిపప్పు తోటకూర కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ తోటకూర అనేది మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి, ఐరన్ ఇస్తుంది. అలాగని కందిపప్పు కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనకు రోటీలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా ఇలా చిన్నగా తోటకూరను కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టుకున్నాను. ఆ బాలలో ఒక 6 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది వేడయిందండి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేడిన తర్వాత ఇలా ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకున్నాను. మనం వచ్చేసి ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నేను వచ్చేసి 2 ఉల్లిగడ్డలు వేసాను. గడ్డలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. ఇలా వేగిన తర్వాత సగం స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. తర్వాత వచ్చేసి ఈ తోటకూర ఉంది కదా, ఈ వాటర్ వేసి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి పెట్టిన తర్వాత ఈ ఉల్లిగడ్డ తిరువాతలో వేసేసుకుందాం. దీన్ని ఈ తోటకూరని పెట్టేసుకోవాలి దాంట్లో. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఉప్పునేమో 1 స్పూన్నర ఉప్పును వేసుకుంటున్నానండి. ఎందుకంటే తోటకూరలో ఉప్పు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇలా మొత్తం కలిపిన తర్వాత ప్లేట్ మూసేసుకొని తోటకూర మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం కారం వేసుకోవాలి. ఇప్పుడు నేను కారం వచ్చేసి స్పూన్నర కారం వేసుకుంటున్నాను. తక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. 1 స్పూను ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత కందిపప్పుని ఒక గ్లాస్ వేసుకున్నాను. చిన్న గ్లాస్ వేసుకొని ఇలా బాగా మెత్తగా చేసుకోవాలి. కుక్కర్లో 2 విజిల్ పెడితే సరిపోతుందండి మనకి. ఇప్పుడు వచ్చేసి ఈ తోటకూరలో ఈ కందిపప్పుని వేసుకుందాము. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మనం మగ్గ పెడితే సరిపోతుందండి. ఆల్రెడీ మనం కారం ఉప్పు వేసినాక కొంచెం సేపు మగ్గ పెట్టాం కదా ఈ తోటకూరని. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కందిపప్పు తోటకూర కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. రైస్లో కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.